ఫ్లోటర్ క్రెడిట్ కార్డ్ అంటే ఇప్పుడు మీరు ఒక బ్యాంక్ క్రెడిట్ కార్డ్ని మీరు యూస్ చేస్తున్నారు అనుకోండి. మీరు యూస్ చేస్తున్న క్రెడిట్ కార్డు వీసా వేరియంట్ అయినా లేదా మాస్టర్ వేరియంట్ అయితే మీరు యూపీఐ పేమెంట్స్ అయితే చేయలేరు ఫ్రెండ్స్. కానీ మీరు ఆ బ్యాంక్ కస్టమర్ కేర్కి మీరు కాల్ చేసి నేను యూపీఐ పేమెంట్స్ చేసుకోవాలనుకుంటున్నాను, నాకు రూపే వేరియంట్ ఉన్న క్రెడిట్ కార్డ్ని ఇష్యూ చేయండి అంటే ఆ బ్యాంక్ వాళ్ళు అయితే ఫ్లోటర్ క్రెడిట్ కార్డ్ని అయితే ఇష్యూ చేస్తారు ఫ్రెండ్స్. అంటే మీ ప్రైమరీ కార్డు లైఫ్ టైం ఫ్రీ అనుకోండి, ఈ ఫ్లోటర్ కార్డు కూడా లైఫ్ టైం ఫ్రీగానే ఉంటుంది. కానీ క్రెడిట్ లిమిట్ అయితే షేర్డ్ క్రెడిట్ లిమిట్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. అంటే మీ ప్రైమరీ కార్డులో 50,000 క్రెడిట్ లిమిట్ ఉందనుకోండి, ఈ ఫ్లోటర్ కార్డు కూడా 50,000 లిమిట్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. మీకు ప్రాక్టికల్గా చెప్పాలనుకుంటే ఫెడరల్ బ్యాంక్ అయితే తీసుకోండి. ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు సిగ్నెట్ క్రెడిట్ కార్డ్ని అయితే ప్రీవియస్గా చూసుకుంటే అదైతే చార్జబుల్ కార్డ్ ఫ్రెండ్స్. అట్ ప్రెజెంట్ 3 జూలై 2023 నుంచి ఇదైతే లైఫ్ టైం ఫ్రీగా అయితే ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు అయితే ఇష్యూ చేస్తున్నారు. అట్ ప్రెజెంట్ ఇది వీసా వేరియంట్ అయితే ఉంది. ఎవరైతే కస్టమర్ ఈ సిగ్నెట్ క్రెడిట్ కార్డ్ని యూస్ చేస్తున్నారో ఆ కస్టమర్ ఆ ఫెడరల్ బ్యాంక్ని కస్టమర్ కేర్కి కాల్ చేసి నాకు రూపే వేరియంట్ కావాలనుకున్నప్పుడు ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు అయితే ఫెడరల్ వేవ్ క్రెడిట్ కార్డ్ని అయితే ఇష్యూ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ ఫెడరల్ వేవ్ క్రెడిట్ కార్డు కూడా లైఫ్ టైం ఫ్రీ.